ఫిట్నెస్ అంటే బాడీ బిల్డింగ్ ఒకటే కాదు, స్ట్రెంత్ కూడా ఉండాలి. స్ట్రెంత్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ కాలిస్థెనిక్స్. సో అవైతే నాకేమేమి వచ్చో ఈరోజు చూపిస్తా, మీకేమేమి వచ్చో కామెంట్ చేయండి. ఇవాళ మేనేజింగ్ కాలేజ్ అండ్ జిమ్ సిరీస్ లో డే 24. పొద్దున్నే కాలేజ్ కి ఫుడ్ బోర్డింగ్ చేసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. అలా ఉంది రష్. ఇవాళ ల్యాబ్ ఎగ్జామ్స్ పెడితే క్లాస్ లో అందరు ప్రెసెంట్ అయ్యారు, కానీ ల్యాబ్ ఎగ్జామ్స్ మాత్రం పెట్టలేదు. వీడు వాటర్ అడిగితే ఉప్పు కలిపేసి ఇచ్చిరా నీళ్ళల్లా, ఉయ్యలేడు తాగలేడు. క్లాస్ లో మేడం ఉంది, పాపం వీడి సిచ్యువేషన్. అరే నా కొడక, ఓసలి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బతుకుంటా వాళ్ళ గొయ్యి కప్పి గొయ్యి తీసే పాతే నా కొడుకురా. మేడం క్లాస్ చెప్తుంటే కళాకారుడు చూడండి, మేడాన్ని దింపి పడేసిండు. మేడం ఇట్లా ఇది చూసే కుక్కని కొన్నట్టు కొడుతుంది దీన్ని. ఇంకా ఈ మధ్యన కాలేజ్ కి మనం డుమ్మాలు ఎక్కువ కొడుతుందని హెచ్ఓడి సార్ అయితే లెటర్ రాయమన్నాడు. ఇంకా అది ఇచ్చేసి ఇంటికి వచ్చేసరికి ఫుల్ చిరాకు లేసింది ట్రాఫిక్ వల్ల. ఇంకా ఫ్రెష్ అప్ అయి సీదా జిమ్ కి అయితే వచ్చేసిన. ఇవాళ వచ్చేసి ఫుల్ ఆర్మ్స్ వర్కౌట్ ఉంది. ఈ ఒక సెట్ కంప్లీట్ చేసుకునే మా వాళ్ళందరికీ కాలిస్థెనిక్స్ మీద పడింది, హ్యాండ్ స్టాండ్ మీద. ఇంకా అందరు ఒకరి తర్వాత ఒకరు ఫుల్ ప్రాక్టీస్ చేసినాం. నాకైతే కాలిస్థెనిక్స్ లో హ్యాండ్ స్టాండ్ వచ్చు, ఎల్ సిట్ వచ్చు, ఎల్బో లివర్ వచ్చు, ఇంకా చాలానే వచ్చు. మన డైలీ వ్లాగ్స్ లో ఒక్కొక్కటి చూపిస్తా. ఇంకా నా జిమ్ బడి పీటర్ అయితే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు. ఒక రోజు అయితే పక్కా మా గ్యాంగ్ మొత్తం హ్యాండ్ స్టాండ్ కొట్టి ఒక రీల్ అయితే పెడతా, క్రేజీ ఉంటుంది చూడండి. ఇంకా కొత్తవన్నీ ట్రై చేసి మళ్ళీ బ్యాక్ టు వర్కౌట్స్ కి అయితే వచ్చేసినాం. షోల్డర్ మొత్తం కంప్లీట్ చేసుకుని ట్రైసెప్ కొట్టేసినాం. అండ్ వచ్చిన పంప్ తోటి పోజింగ్ చేసిన. అండ్ పీటర్ నేను కూడా కొన్ని పోజెస్ చేసినాం రీల్స్ కోసం. అంతేకాదు చాలా రోజుల తర్వాత అయితే ఈ రోజు ఆర్మ్ రెస్లింగ్ అయితే ఆడినా, అది కూడా మా కరాటే మాస్టర్ తోటి. తనైతే ఫస్ట్ టైం ఆడుతున్నాడు, ఇందులో ట్రిక్స్ అవేవి తెలీదు. తనతో 2-3 మ్యాచెస్ ఆడినాక మళ్ళీ పీటర్ తో ఆడినా. అప్పటికే నా ఎనర్జీ మొత్తం పోయింది, సో గివ్ అప్ ఇచ్చేసా. సో ఇంకా వర్కౌట్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసి బాడీ కండిషన్ చెక్ చేసుకున్నా. సో ఇది బాడీ కండిషన్, బ్యాక్ వర్సెస్ ఫ్రంట్ ఏది బాగుందో కామెంట్ చేయండి.